ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకునే అత్యంత పవిత్రమైన హిందూ పండగ. ఇది ధర్మస్వరూపుడైన శ్రీరాముని జన్మదినం. త్రేతాయుగంలో రాక్షస సంహారం, దృష్ట స్థాపన కోసం విష్ణువు 7వ అవతారంగా రాముడు అయోధ్యలో జన్మించాడు. ఈ రోజే సీతారాముల కళ్యాణం, రాముని పట్టాభిషేకం కూడా జరగడం దీని విశిష్టత. శ్రీరాముడు సత్యం, ధర్మం, నైతికలకు ప్రతీక. రామో విగ్రహవాన్ ధర్మః, రాముడు ధర్మానికి మూర్తిభవించిన రూపం అని పిలుస్తారు. సీతారాముల కళ్యాణం జరగడం వల్ల ఈ రోజున ఇళ్లల్లో, దేవాలయాలలో, ముఖ్యంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవవంతంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం చైత్ర శుద్ర నవమి నాడు పునవరక్ష నక్షత్రం కర్కాట లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు రాముడు జన్మించాడు. ఆ సమయంలో పూజలు, రాముని జన్మ వృత్తాంతం పఠించడం అత్యంత ఫలప్రదం. ఈ రోజున భగవంతునికి పానకం, వడపప్పు నివేదించడం ఆనవాయితీ. ఇది ఆరోగ్యానికి మరియు ఆధ్యాత్మికంగా విశేషం. సకల శుభాలు ఈ రోజే ఉపవాసం రామనామ స్మరణ చేయడం, రామాయణ పారాయణం చేయడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి, శాంతి, సుఖ సంతోషాలతో కలుగుతాయని నమ్మకం. శ్రీరామ నవమి మనకు ధర్మ మార్గంలో నడవాలని, ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని గుర్తు చేస్తుంది. శ్రీరాముడు హిందూ ధర్మంలో అత్యంత ఆరాధనీయమైన దేవుడు. విష్ణుమూర్తి యొక్క 7వ అవతారం. అయోధ్య రాజు దశరథుడు కౌశల్యకు కుమారుడైన రాముడు సత్యం, ధర్మకు ప్రతీకగా నిలిచాడు. రాముడు ఆదర్శ కుమారుడిగా, భర్తగా, రాజుగా జీవించి మర్యాద పురుషోత్తముడిగా అని పిలువబడ్డాడు. రాముడు తండ్రి మాట కోసం 14 ఏళ్లు అరణ్యవాసం చేశాడు. ఏకపత్ని వ్రతుడుగా సీతాదేవిని ప్రాణంగా ప్రేమించాడు. ప్రజల కోసం సీతను త్యాగం చేసి ఉత్తమ పాలకుడిగా నిలిచాడు. వాల్మీకి మహర్షి రాసిన రామాయణం రాముని జీవిత చరిత్ర ఆధారంగా రూపొందింది. ఇది ధర్మ మార్గాన్ని బోధిస్తుంది. దుష్ట శిక్షణ కోసం సీతాదేవిని రక్షించడానికి రావణాసురునిపై యుద్ధం చేసి దసరా రోజున రాముడు విజయం సాధించాడు. రాముని పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ధర్మబద్ధంగా జీవించారు. అందుకే ఆదర్శవంతమైన పరిపాలనను రామరాజ్యం అంటారు. చైత్రశుద్ధమి నవమి నాడు శ్రీరాముడు జన్మించాడు. ఈ రోజును శ్రీరామ నవమిగా, సీతారాముల కళ్యాణంగా జరుపుకుంటారు. శ్రీమాత్రే నమః. నమస్తే. భద్రాద్రిలో వెలసిన స్వామివి.